రమ్య గారి దగ్గరికి వెళ్దాం. రమ్య గారు, సరే గోపాల్ రెడ్డి గారు చెప్పింది మీరు విన్నారు. యాక్చువల్లీ మీకున్న డౌట్స్ ఏంటండి? ఇది ఈ 4 రోజులు జగన్మోహన్ రెడ్డి గారు యలహంక ప్యాలెస్కి లేకపోతే ఆ బిల్డింగ్కే పరిమితం కావటం, బెంగళూరుకే పరిమితం కావటం, దీని మీద మీకున్న డౌట్స్ ఏంటి? డౌట్స్ ఏముందండి, ఇప్పుడు వేరే కంట్రీ ఆయన ఎలాగో వెళ్ళలేడు, అన్ని కేసెస్ ఉన్నాయి ఆయన మీద. సో అందుకని పక్క రాష్ట్రం పారిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ఎంత హాస్యాస్పదం అంటే వాళ్ళ నాయకులకే తెలీదు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారా అని. ఈయన అంటున్నారు, ఇందాక గోపాల్ రెడ్డి గారు అంటున్నారు, నిజంగా ఎంత కామెడీ అంటే ఓడిపోయినప్పుడు వాళ్ళు దాడులు చేశారు, గెలిచాక వాళ్ళు దాడులు చేశారు. అంటే వీళ్ళు ఏం చేయలేదా దాడులు? ఎన్ని అంటే ఇప్పుడు మనం అమర్నాథ్ గౌడ్ చనిపోయినప్పుడు కానీ లేకపోతే ఎంతో మంది చనిపోయారు, వాళ్ళ మీద వీళ్ళు వైసీపీ వాళ్ళు దాడులు చేశారు. అలాంటప్పుడు మరి వాటిని ఏమంటారండి? అవి దాడులు కాదా? ఎంతో మంది ఆడపిల్లల మీద దాడులు జరిగినాయి. దేని మీద అయినా వాళ్ళ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవ్వరూ స్పందించలేదు. అప్పుడు వాళ్ళు చేసిన దాడులు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కనీసం గెలిచినప్పుడే సరిగ్గా అసెంబ్లీ నడిపారో లేదో తెలీదు. అదేమన్నంటే ఎమ్మెల్యేలు ఎవరెవరో ఏదేవో మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కోసం ఆయన ఏదో లేఖ రాశాడు. ప్రతిపక్ష హోదా కోసం లేఖ రాసిన వాడు ఆ రోజున మీకు ఇన్ని 23 సీట్లు వచ్చినాయి, అందులో మేము లాక్కుంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా మరి ఈ రోజున 10% ఉంటే గానీ ప్రతిపక్ష హోదా లేదని? ప్రతిపక్ష హోదా లేదు అన్న భయంతో పారిపోయి ఉండొచ్చు. ఆ బాధతో మొహం ఎవరికి చూపించుకోవాలో తెలియక పారిపోయి ఉండొచ్చు. మేము అదే మాట్లాడతాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడే జనాలకు కనిపించలేదు. ఆ తాడేపల్లి కొంపలో నుంచి ఏ రోజు బయటికి రాని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వస్తారు అని అనుకోవడం నిజంగా హాస్యాస్పదమే. గెలిచినప్పుడు 151 సీట్లు వచ్చినాయి, మన ప్రజలు గెలిపించారు, నేను పాదయాత్ర చేస్తే ప్రజలు గెలిపించారు అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు 100 సీట్లు వచ్చినప్పుడే ఆయన రాలేదు కదా బయటికి. ఇప్పుడు వస్తారనుకోవడం మన పిచ్చితనం అనమాట. గోపాల్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆ రోజున ముద్దుల యాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత గెలిచిన తర్వాత జనాల్లోకి ఎందుకు రాలేకపోయారు? పరదాలు ఎందుకు కట్టుకున్నారు? ఒక సామాన్య వ్యక్తిని కాదు, ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యేని కూడా కలవాలి అనంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఉన్నాయంటారా గోపాల్ రెడ్డి గారు? సిద్ధం సభలు చూసారా? మళ్ళీ ఎలా వస్తారండి? ఒక్క ప్రశ్న అడుగుతానండి గోపాల్ రెడ్డి గారు, నేను ఒక్క ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా వస్తారా, పరదాలు కట్టుకొని వస్తారా? జనాల్లోకి వస్తారని మీరు చెప్తున్నారు, పరదాలతో మామూలుగా వస్తారా? పర్దాలు కట్టుకునేది మేడం, పర్దాలు కట్టుకునే రావాల్సిన అవసరం ఆ కుటుంబానికి అపారమైన ధైర్యం. గెలిచిన తర్వాత 2019 నుంచి 2024 వరకు ఎందుకు వచ్చారు పరదాలు కట్టుకొని? జనాలతో ఎవరితో అయినా ఒక పర్సనల్ మీటింగ్ పెట్టారు? ఏ మీటింగ్ అనంతపురంలో ఏ మీటింగ్ కలిసేది? మీరు ఏదో పరదాలు అంటారు, మీకు అలవాటు ఏమో పరదాలు కట్టుకునే రాజధానులు అని చెప్పి ధైర్యంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో ఎందుకు అడుగు పెట్టలేరు? ఎంతో మంది మహిళలు ఛాలెంజ్ చేశారు కదా జగన్మోహన్ రెడ్డి. అంటే మీరేం కొడతామని భయమనే? కొడతానని కాదండి, జనాల్లోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారండి. ప్రతిపక్షంలో ఉంటే అసెంబ్లీకి వచ్చి నిజంగా ఆయనకి ఏమన్నా కావాలంటే నిజంగా మేము ప్రతిపక్ష హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం పోరాడతాడు అనుకున్నాం, కానీ ఇలాగా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం పోరాడతారని మేమైతే అనుకోలేదు. ఇలాంటివి ఆ నాయకుడినా మేము ప్రతిపక్షంలో మీరు విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడండి, హోదా గురించి మాట్లాడండి. రాజధాని మారుస్తానంది, విశాఖపట్నంలో మారుస్తానని రుషికొండకి గుండు కొట్టి ప్యాలెస్ కొట్టుతుంది మీ జగన్మోహన్ రెడ్డి గారు. విశాఖపట్నానికి రాజధాని అక్కడే ఉంటుంది అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎలా మాట్లాడతారండి? మీరు ఎలా మాట్లాడతారు విశాఖపట్నం గురించి? గవర్నమెంట్ బిల్డింగ్ మేడం, అది 33,000 ఎకరాలు రాజధాని ప్రజలు ఇస్తే అక్కడ రాజధాని కట్టడం చేతగాని ముఖ్యమంత్రి 150 సీట్లు వచ్చి కూడా 3 రాజధానులు కడతానన్నారు. ఎక్కడన్నా కనీసం ఇటుకన్నా